గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం సమితులు అంటే ఇంగ్లీష్లో దాన్ని సెట్స్ అంటారు. సమితులు అనే అధ్యాయంలో దాని గురించి సమితి అంటే ఏంటి, దానిలో రకాలేంటి, సమితులను ఏ విధంగా రాయొచ్చు, సమితులు అంటే వాటిని చిత్రాలుగా ఏ విధంగా ఉపయోగించవచ్చా, సమితులు చిత్రాలుగా చూపొచ్చా, ఇటువంటివి కూడా మనం తెలుసుకుందాం. ముందుగా సమితి అంటే ఏంటో తెలుసుకుందాం. సమితి అంటే అర్థం ఏంటంటే కొన్ని వస్తువుల సముదాయం అన్నమాట. సమితి అంటే కొన్ని వస్తువుల సముదాయం. ఉదాహరణకి ఒక తరగతిలోని విద్యార్థులు, ఒక కుటుంబంలోని సభ్యులు, అలాగే కొన్ని రకాల పువ్వులు, ఉదాహరణకి మల్లె, జాజి, లిల్లీ, గులాబీ, ఇది ఒక సమితి. ఇలాగా మనం ప్రధాన సంఖ్యలన్నీ ఒక సమితి, అలాగే సంయుక్త సంఖ్యలు అవన్నీ ఒక సమితి, సహజ సంఖ్యలు అవన్నీ కూడా ఒక సమితి. అయితే ఇలాగా కొన్ని సముదాయాల గుంపుని మనం సమితి అంటాం. అయితే సమితి అంటానికి ఒక కండిషన్ ఉంది, రెండు కండిషన్లు. ఏంటంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆ సమితిలోని మూలకాలన్నింటికి ఒక సామాన్యమైన లక్షణం ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే ఆ సమితిలో ఒక వస్తువు ఉన్నదని కానీ లేదని కానీ మనం ఖచ్చితంగా చెప్పగలిగి ఉండాలి. ఈ రెండు కండిషన్స్ని మనం తృప్తిపరిస్తే ఆ సముదాయాన్ని ఏమంటామంటే సమితి అంటాం. ఉదాహరణకి ఇక్కడ చూద్దాం. ఏ = 1 2 3 4 అనే ఒక సమితి ఉంది. ఏ = 1 2 3 4 అనే సమితి ఉంది. దీనిలో ఇవన్నీ కూడా ఒక సామాన్యమైన లక్షణాలు కలిగి ఉన్నాయి. ఏంటి ఆ సామాన్యమైన లక్షణం? ఇవి సహజ సంఖ్యలు అనే లక్షణాన్ని ఇవి కలిగి ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి, ఈ సామాన్య లక్షణంతో పాటు 4 అనే సంఖ్య ఈ ఏ అనే సమితిలో ఉందని కానీ లేదని కానీ మనం చెప్పగలం. 6 అనే సంఖ్య దీనిలో ఉందని కానీ మనం లేదని కానీ మనం చెప్పగలిగాం. కాబట్టి ఈ రకంగా మనం చక్కగా చెప్పగలిగినప్పుడే దీన్ని సమితి అంటాం. చెప్పలేనప్పుడు అవన్నీ సముదాయాలు లేదా సమూహాలుగా మాత్రమే ఉంటాయి తప్ప వేరే విధంగా ఉండవు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇంకో సముదాయం చూద్దాం. బి = 2 4 6 8 10. ఇది కూడా కొన్ని సంఖ్యల సముదాయం. వీటికి ఒక సామాన్య లక్షణం ఉంది. ఏంటా సామాన్య లక్షణం? మనం గమనిస్తే ఇవన్నీ కూడా సరి సంఖ్యలు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఈవెన్ నెంబర్స్ అంటారు. సరి సంఖ్యలు, 2 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు అన్నమాట ఇవి. అయితే వీటికి సామాన్య లక్షణం సరి సంఖ్యలు అవ్వడం. మరి అయితే మీ సామాన్య లక్షణంతో పాటు ఏముండాలని చెప్పాను నేను? సామాన్య లక్షణం ఉండాలి. ఒక సంఖ్య దీనిలో ఉందని కానీ లేదని కానీ మనం ఖచ్చితంగా చెప్పగలగాలి. ఉదాహరణకి 12 అనే సహజ సంఖ్య దీనిలో ఉందని కానీ లేదని కానీ మనం ఖచ్చితంగా చెప్పగలం. అలాగే 6 అనే సంఖ్య ఉందని మనం చెప్పగలం. కాబట్టి ఈ గ్యారంటీగా ఈ సరి సంఖ్యల సముదాయం బి అనే సమితిగా అవుతుంది. ఓకే, సమితి. మరి సమితిని ఏ విధంగా సూచిస్తారు? సమితిని ఏ విధంగా సూచించాలి? సమితి అంటే ఏంటి? సమితిని ఏ విధంగా సూచిస్తామంటే సమితుల్ని ఆల్ఫాబెట్స్లోని ABCD అనే ఇంగ్లీష్ అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ మాత్రమే వాడాలి. సమితుల్లో మరి ఈ లోపల ఉంటాయి. ఉదాహరణకి వి = AEIOU. ఏంటి సమితి? వి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వొబెల్స్ అంటే ఇంగ్లీష్ భాషలోని అచ్చులు అనమాట. ఈ అచ్చులు అన్నింటినీ కూడా మనం ఒక సమూహంగా పెట్టాం. ఆ సమూహంగా ఉంచినప్పుడు AEIOU అనే అచ్చులు దీనిలో ఉన్నాయి. దీన్ని
బి అనే అక్షరంతో సూచించే వోవెల్స్. దీనిలో బి అనే అక్షరం లేదు, సి అనే అక్షరం లేదు, డి అనే అక్షరం లేదు. లేదని కానీ ఉందని కానీ మనం ఖచ్చితంగా చెప్పగలగాలి. ఇందులో ఏ అనే అక్షరం ఉంది కాబట్టి ఈ వి అనేది ఒక సమితి అవుతుంది. ఈ సమితుల్ని మనం ఏ విధంగా సూచిస్తామంటే క్యాపిటల్ లెటర్స్తో సూచిస్తాం. సమితుల్ని క్యాపిటల్ లెటర్స్తో సూచిస్తాం. సమితుల్లో ఉండే వీటిని ఏమంటారంటే మూలకాలు అంటారు, ఇంగ్లీష్లో ఎలిమెంట్స్ అంటారు. ఈ మూలకాలని మనం స్మాల్ లెటర్స్తో సూచిస్తాం. మూలకాలని దీనిలో సూచించే మూలకాలని స్మాల్ లెటర్స్తో సూచిస్తాం. ఇంగ్లీష్ భాషలో స్మాల్ లెటర్స్తో, చిన్న అక్షరాలతో సూచిస్తాం అనమాట. సమితులనేమో క్యాపిటల్ లెటర్స్తోను, సమితుల్లో ఉండే మూలకాలని స్మాల్ లెటర్స్తోను సూచిస్తూ వాటిని ఆ మూలకాలని కామాలతో వేరు చేస్తాం. మరి వాటిని ఎక్కడ ఉంచాం మనం? ఫ్లవర్ బ్రాకెట్లో ఉంచాం. ఫ్లవర్ బ్రాకెట్ అంటారు దీన్ని. ఈ ఫ్లవర్ బ్రాకెట్లో దీన్ని ఉంచడం జరిగింది. ఫ్లవర్ బ్రాకెట్లో ఉంచాం. ఇలాగా మనం ఈ విధంగా మనం ఏం చేసాం? మనం సమితుల్లో మూలకాలని స్మాల్ లెటర్స్తోను, సమితులను మాత్రం క్యాపిటల్ లెటర్స్తోను మనం సూచించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫ్లవర్ బ్రాకెట్లో సమితులను ఉంచాలి, సమితుల్లో మూలకాలను ఉంచాలి. మూలకాన్ని వేరు చేయాలంటే మధ్యలో కామాలు ఉంచాలి. ఈ విధంగా సమితుల్ని మనం ఉంచడం జరుగుతుంది. మరి అయితే ఈ సమితుల్లో సామాన్యమైన ఒకటే ఇందాక చెప్పాను మీకు, సామాన్య లక్షణం కలిగి ఉండాలి. ఇంకోటి ఏంటి? ఒక మూలకం ఉందని కానీ లేదని కానీ మనం ఖచ్చితంగా చెప్పగలిగి ఉండాలి. ఓకే. తర్వాత సమితుల్ని ఒకవేళ ఉదాహరణకి ఇక్కడ చాలా సమితులు చూసాం. ఇలాగా మనం n = n అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్, సహసంఖ్యలు. ఈ సహసంఖ్యల సమితిని 1, 2, 3, 4 అండ్ సో ఆన్, ఇంకా చాలా లెక్కలైన సహసంఖ్యలు ఉన్నాయి. అలాగే W హోల్ నెంబర్స్, దీన్ని సహసంఖ్యలు అంటాం. దీన్ని పూర్ణాంకాలు 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అలాగే Z లేదా I అంటే పూర్ణ సంఖ్యలు. ఇవి -5 ఫర్ ఎగ్జాంపుల్, -5, -4, -3, -2, -1, 0, +1, +2, +3, +4 అండ్ +5 అండ్ సో ఆన్. 5తోనే అయిపోలేదు, ఇంకా లెక్కలేని ఉన్నాయి. అలాగే ఇక్కడ -5తోనే అవ్వలేదు. వీటిని రుణపూర్ణ సంఖ్యలు అంటారు. రుణ గుర్తు ఉంది కాబట్టి వీటిని ధనపూర్ణ సంఖ్యలు అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే వీటిని పాజిటివ్ ఇంటీజర్స్, వీటిని నెగిటివ్ ఇంటీజర్స్ అంటారు. జీరోకి ఎటువంటి గుర్తు లేదు కాబట్టి 0 ఈజ్ నెదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. అంటే 0 అనేది రుణాత్మకం కాదు, ధనాత్మకం కాదు. ఈ విధంగా మనం పూర్ణ సంఖ్యలని అన్నింటినీ ఒక సమితిగా సూచించడం అంటే ఈ విధంగా మనం సూచించవచ్చు. ఇందులో మధ్యలో వాటిని మూలకాలని కామాలతో వేరు చేయడం జరిగింది. సమితిలో మూలకాలని కామాలతో వేరు చేయడం జరిగింది. కాబట్టి సమితుల్ని ఈ విధంగా మనం రాయొచ్చు. సమితుల్ని 2 రకాలుగా రాయొచ్చు. ఒకటి ఏమంటారంటే జాబితా పద్ధతి. రెండోది దీన్ని రాస్టర్ పద్ధతి అని కూడా అంటారు. రెండవది ఏంటంటే సమితి నిర్మాణ రూపం. మరి జాబితా పద్ధతి అంటే ఏంటో చూద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ జాబితా పద్ధతి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు AEIOU. అలాగే సి ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 10. డి ఈజ్ ఈక్వల్ టు 1 3 5 7. ఇవి రాష్ట్ర పద్ధతిలో రాశాం. వీటినే సమితి నిర్మాణ రూపంలో ఏ విధంగా రాయొచ్చో చూద్దాం. దీనిలో మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ is equal to for all x such that x belongs to n. x అనేది belongs to అంటే సహజ సంఖ్యలకు చెందుతుంది. ఈ మూలకాలన్నీ సహజ సంఖ్యలు. ఈ మూలకాలు అని చెప్పాం, మన సమితిలో ఉండే వాటిని మూలకాలు అంటామని చెప్పాం. ఇవి సహజ సంఖ్య చెందుతుంది మరియు x less than 6 అంటే 6 కన్నా చిన్నమైన ప్రతి సహజ సంఖ్య కూడా దీనిలో ఉంటుంది. దీన్ని ఏమంటారంటే సమితి నిర్మాణ రూపం అంటారు. ఇంగ్లీష్లో సెట్ బిల్డర్ ఫామ్, దీన్ని రాస్టర్ ఫామ్ అంటారు. అయితే ఇక్కడ చూద్దాం. వి ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఆల్ ఎక్స్ సచ్ దట్, ఇదే రాష్ట్రపతిలో రాసిన దాన్ని సమితి నిర్మాణ రూపంలో ఎలా రాస్తున్నానో చూపిస్తున్నాను మీకు. ఫర్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఆంగ్ల భాషలోని అచ్చు, ఆంగ్ల భాషలోని అచ్చు అంటే ఆంగ్ల భాషలో వచ్చేదన్నమాట. ఇవి AEIOU దాని యొక్క లక్షణం ఏంటో రాస్తా అంతే తప్ప మొత్తం మూలకాలన్నింటినీ రాయి. మూలకాలన్నీ రాసే పద్ధతిని రాస్టర్ పద్ధతి అంటారు. వాటి లక్షణాన్ని మాత్రమే తెలియజేస్తాం కాబట్టి దీన్ని సమితి నిర్మాణ రూపం అంటారు, లేదా దీన్నే లాక్షణిక పద్ధతి అని కూడా అంటారు. ఇదే లాక్షణిక పద్ధతి. ఎందుకు లాక్షణిక పద్ధతి అన్నారు? లక్షణాన్ని గురించి తెలియజేస్తాం కాబట్టి లాక్షణిక పద్ధతి. మరి సి అనేది ఏమవుతుంది? సి అనే దాన్ని లాక్షణిక పద్ధతిలో ఎలా రాయొచ్చు? వీటిని గమనించండి. వీటిని గమనిస్తే మనకేం తెలుస్తుంది? ఇవన్నీ కూడా సరి సంఖ్యలు. ఇవన్నీ సరి సంఖ్యలు, 2 చేత భాగించబడేవి. ఒకసారి గమనిస్తే 2 4 6 8 10. కాబట్టి ఈ సరి సంఖ్యలు అనేవి దీని యొక్క సామాన్య లక్షణం. దీన్ని మనం ఏం చేయొచ్చు? ఫర్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది సరి సంఖ్య, ఎక్స్ అనేది సరి సంఖ్య, ఎక్స్ లెస్ దాన్ 12. ఎక్స్ అనేది సరి సంఖ్య 12 లోపు, 12 కన్నా చిన్న సరి సంఖ్యలు మాత్రమే దీనిలో రాశాం కాబట్టి 12 లోపు సరి సంఖ్యలు మాత్రమే దీనిలో రాయడం జరిగింది. అలాగే డీని కూడా రాయొచ్చు. ఫర్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 1 3 5 7. గమనిస్తే మనకి ఏం కనపడుతుంది? ఇది 2 చేత భాగింపబడనివి కాబట్టి 2 చేత భాగింపలేనివి అటువంటి సంఖ్యలు ఏమంటాం? మనం బేసి సంఖ్యలు అంటాం. కాబట్టి అన్ని బేసి సంఖ్యలే. ఈ బేసి సంఖ్యల్ని మనం అన్ని బేసి సంఖ్యలు లేవు కానీ 7 వరకు ఉన్న బేసి సంఖ్యలు మాత్రమే తీసుకున్నాం కాబట్టి ఫర్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది బేసి సంఖ్య మరియు ఎక్స్ లెస్ దాన్ 9. 9 అనే బేసి సంఖ్య కన్నా చిన్నగా ఉండేది. 9 అనే బేసి సంఖ్య కన్నా చిన్నగా ఉండే ప్రతి బేసి సంఖ్య కూడా ఈ సమితిలో ఉంటుంది. తర్వాత ఈ విధంగా మనం సమితిలోని మూలకాలను రాష్ట్రపతిలో రాయొచ్చు, సమితుల్ని లేదా వాటి యొక్క లాక్షణిక పద్ధతిలో కూడా మనం రాయడం జరుగుతుంది.
ఈ విధంగా మనం సమితుల్ని రెండు రకాలుగా రాయడం జరుగుతుంది. ఈ విధంగా సమితుల్ని రెండు రకాలుగా రాయడం జరుగుతుంది. ఒకటి జాబితా పద్ధతి. ఓకే, ఇప్పుడు ఏ అనే సమితి ఉంది. 1 2 3 4 5. దీనిలో 3 అనే మూలకం ఏ అనే సమితిలో ఉంది. 3 అనే మూలకం ఏ అనే సమితిలో ఉంది అని తెలియజేయడానికి 3 బిలాంగ్స్ టు ఏ. అలాగే 2 అనే మూలకం ఏ అనే సమితిలో ఉంది. 2 బిలాంగ్స్ టు ఏ. ఈ గుర్తు పేరు ఏం పేరు? బిలాంగ్స్ టు అని చదువుతాం. బిలాంగ్స్ టు అంటే అర్థం ఏంటంటే చెందును. అలాగే 6 అనే మూలకం ఏ అనే సమితిలో లేదు. 6 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. బిలాంగ్స్ టు అనే గుర్తు రాసి మళ్ళీ గీత కొట్టేయడమే. డస్ నాట్ బిలాంగ్స్ టు. డస్ నాట్ బిలాంగ్స్ టు. అలాగే 7 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఈ విధంగా బిలాంగ్స్ టు అంటే అర్థం ఏంటంటే సమితికి చెందును, ఆ మూలకం సమితికి చెందును, అలాగే ఆ మూలకం సమితిలో ఉంది కాకపోతే. ఓకే, అలాగే 7 అనే మూలకం సమితిలో లేదు అని చెప్తే డస్ నాట్ బిలాంగ్స్ టు. 6 అనే మూలకం ఏ అనే సమితిలో లేదు. 6 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని మనం రాయడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఒక ఫ్లవర్ బ్రాకెట్ వేసి దీనిలో మనం ఎటువంటి మూలకాలను రాయలేదు. అయితే అర్థం ఏంటి? అసలు ఈ మూలకాలు అనేవే దీనిలో లేవు. ఇటువంటి మూలకాలు లేనటువంటి సమితిని ఏమంటారంటే శూన్య సమితి. దీన్నే ఇంగ్లీష్లో నల్ సెట్. నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్. ఈ సమితిలో ఎటువంటి మూలకాలు లేవు. దీనిలో కేవలం బ్రాకెట్లు మాత్రమే వేసాం కానీ దీనిలో ఎటువంటి మూలకాలు లేవు. అసలు మూలకాలే లేవు. మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అంటారు. ఈ శూన్య సమితిని పై అనే గుర్తుతో సూచించడం జరుగుతుంది. పై అంటే అర్థం ఏంటంటే శూన్య సమితి, ఎటువంటి మూలకాలు లేవు. అయితే దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 0 అని వేసి దీని శూన్య సమితి అని అంటే తప్పు మళ్ళీ. అలాగే దీనిలో పై అనే గుర్తు వేసి శూన్య సమితి అంటే తప్పు. ఎందుకంటే దీనిలో 0 అనే మూలకం ఉంది కాబట్టి ఇది ఒక మూలకాన్ని కలిగి ఉంది. ఇందులో 5 అనే మూలకం కలిగి ఉంది కాబట్టి ఒక మూలకాన్ని కలిగి ఉంది కాబట్టి ఇది శూన్య సమితి కాదు, ఇది శూన్య సమితి కాదు. శూన్య సమితి అంటే అర్థం ఏంటనమాట? ఎటువంటి మూలకాలు ఉండకూడదు, దానిలో ఖాళీ బ్రాకెట్ మాత్రమే ఉండాలి. మన శూన్య సమితిని ఇంకో రకంగా ఎలా సూచించవచ్చు? ఖాళీ బ్రాకెట్లతో కానీ పై అనే అక్షరంతో కానీ మనం సూచించవచ్చు. సమితులు రకాలు. సమితుల్లో ఉన్న టైప్స్ ఏంటి, అందులో ఉన్న రకాలు ఏంటి అని తెలుసుకున్నప్పుడు సమితులు రకాలు. ఆల్రెడీ నేను ఇందాక చెప్పడం జరిగింది. శూన్య సమితి, దీన్ని ఎంటీ సెట్ అంటారు, నల్ సెట్ అని కూడా అంటారని చెప్పాను. దీనిలో ఎటువంటి మూలకాలు ఉండవు. దీన్ని పై అనే అక్షరంతో సూచిస్తారు. రెండోది ఏంటంటే పరిమిత సమితి. పరిమిత సమితి అంటే అర్థం ఏంటంటే మూలకాలను, ఒక సమితిలో ఉన్న మూలకాలను మనం లెక్కించగలిగితే వాటిని పరిమిత సమితులు అంటాం. ఉదాహరణకి ఏ 1 2 3 4 పరిమిత సమితి.
దీనిలో మూలకాలు 4 ఉన్నాయి, మనం లెక్కించగలిగాం. అలాగే బి 2, 4, 6, 8 అనే సరి సంఖ్యలు, దీనిలో మూలకాలు 4 ఉన్నాయి, లెక్కించగలిగాం. కాబట్టి దీన్ని పరిమిత సమితులు అంటాం. వీటిని పరిమిత సమితులు అంటాం. నెంబర్ 3 అపరిమిత సమితి. అపరిమిత సమితి అంటే దీనిలో గల మూలకాలను మనం లెక్కించలేనన్ని మూలకాలు దీనిలో ఉన్నాయి, అప్పుడు దీన్ని అపరిమిత సమితి అంటాం. మనం దీనిలో ఉన్న మూలకాలను లెక్కించలేని పరిస్థితిలో చెప్పలేని మూలకాలు ఉంటే దాన్ని అపరిమిత సమితి అంటాం. ఉదాహరణకి మనం n 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ అంటే అర్థం ఏంటి? చెప్పలేనన్ని ఉన్నాయి. సహసంఖ్యలు మనం ఎవరం కూడా చెప్పలేనన్ని ఉంటాయి. ఇందులో పెద్దది మనం చెప్పలేం. కాబట్టి దీనిలో సహసంఖ్యలు చెప్పలేనన్ని ఉంటాయి, లెక్కలేనన్ని ఉంటాయి. అలాగే n అనేది ఇది అపరిమిత సమితి. ఇంకో సమితి చూద్దాం. బి ఆకాశంలోని నక్షత్రాలు ఎన్ని ఉంటాయి చెప్పగలమా? మనం చెప్పలేం. కాబట్టి ఆకాశంలో నక్షత్రాలు మనం చెప్పలేం. కాబట్టి లెక్కలేనని ఉంటాయి. కాబట్టి లెక్క పెట్టలేని నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి. కాబట్టి ఇవి అపరిమిత సమితులు. తర్వాత నెక్స్ట్ సమసమితులు. సమసమితులు అంటే అర్థం ఏంటంటే ఏ అనే సమితిలో 1, 2, 3 అనే మూలకాలు ఉన్నాయి. ఏ అనే సమితిలో 1, 2, 3 అనే మూలకాలు ఉన్నాయి. బి అనే సమితిలో కూడా 1, 2, 3 అనే మూలకాలే ఉన్నాయి, అప్పుడు వాటిని సమసమితులు అంటాం. అలాగే సి అనే సమితిలో ఏబిసి అని ఉన్నాయి. మరి డి అనే సమితిలో సిఏబి అని ఉన్నాయి. అప్పుడు సమసమితులు అవుతాయా? అప్పుడు కూడా సమసమితులే. సమితులు ఇక్కడ ఏ అనే మూలకం ఉంది, ఇక్కడ కూడా ఏ అనే మూలకం ఉంది, ఇక్కడ బి అనే మూలకం ఉంది, ఇక్కడ కూడా బి అనే మూలకం ఉంది, ఇక్కడ సి అనే మూలకం ఉంది, ఇక్కడ కూడా సి అనే మూలకం ఉంది. కాబట్టి మనకి సి = డి, ఏ = బి అంటే ఈ సమితులు 2 సమాన మూలకాలను కలిగి ఉన్నాయి, అవే మూలకాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఇవి సమసమితులు. సమసమితులు అంటే అర్థం ఏంటి? ఒకే రకమైన మూలకాలు 2 సమితుల్లోనూ ఉన్నాయి, కాబట్టి వాటిని సమసమితులు అంటాము. హ్రస్వ సమితి దీన్నే యూనివర్సల్ సెట్ అంటారు. హ్రస్వ సమితి అంటే యూనివర్సల్ సెట్. హ్రస్వ సమితి అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి మన స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు అందరూ ఉంటారు. వారిలో నుంచి మనం ఏం చేసామంటే 11 మందిని మనం సెలెక్ట్ చేసాం. దేనికోసం అంటే క్రికెట్ జట్టుగా సెలెక్ట్ చేసాం. వాళ్ళని వేరే స్కూల్తో ఆడడం కోసం, పోటీలకు తయారు చేయడం కోసం. అప్పుడు మన స్కూల్ ఏమవుతుందంటే విశ్వ సమితి అవుతుంది. ఎందుకంటే మన స్కూల్లో 500 మంది ఉన్నారు. ఈ 500 మంది చాలా పెద్ద గుంపు, కాబట్టి ఇది విశ్వ సమితి. ఈ విశ్వ సమితిలోంచి మనం ఏం చేసాం? 11 మందిని సెలెక్ట్ చేసాం. ఈ 11 మంది విశ్వ సమితిలో ఒక భాగం మాత్రమే. కాబట్టి విశ్వ సమితి అంటే అన్నిటికన్నా పెద్ద సమితి, అన్నిటికన్నా ఉన్న సమితుల్లో అన్నిటికన్నా పెద్ద సమితి. మరి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా 7 కోట్ల మంది ఉన్నారనుకుంటే అది పెద్ద సమితి, విశ్వ సమితి. అలాగే భారతదేశంలో ఉన్న జనాభా అది విశ్వ సమితి, అంటే అతి పెద్ద సమితి. ఎక్కువ మంది సభ్యులు ఉన్నది, లేకపోతే ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నది, ఎక్కువ మూలకాలు కలిగింది, దాన్ని విశ్వ సమితి అంటారు. అలాగే మనం
గణితంలో చెప్పుకోవాలనుకుంటే ఎన్, దీనిలో 1 2 3 4 5 అండ్ సో ఆన్ అనే మూలకాలు ఉన్నాయి. వీటిని సహజ సంఖ్యలు అంటాం, సహజ సంఖ్యా సమితి. అలాగే డబ్ల్యూ ఉంది, హోల్ నెంబర్స్, వీటిని ఏమంటారు? పూర్ణాంకాల సమితి. తర్వాత జెడ్, అండ్ సో ఆన్. ఇక్కడ కూడా అండ్ సో ఆన్. ఇటుపక్క కూడా శూన్య ఇవి రుణపూర్ణ సంఖ్యలు చెప్పలేని ఉంటాయి, ధనపూర్ణ సంఖ్యలు చెప్పలేని ఉంటాయి, మధ్యలో 0 ఉంటుంది. వీటిని మొత్తం అన్నింటినీ కలిపి పూర్ణ సంఖ్యలు అంటాం, జెడ్ అనే అక్షరంతో సూచిస్తాం. వీటిని ఇంగ్లీష్లో ఇంటీజర్స్ అని అంటాం, లేదా జియాన్ నెంబర్స్, జెడ్ అనే అక్షరంతో కూడా సూచిస్తాం, ఐ అనే అక్షరంతో కూడా సూచించదు. వీటన్నిటికన్నా తర్వాత మనకి క్యూ. క్యూ అంటే ఏంటి? క్యూ అంటే p/q రూపంలో రాయగలిగే ప్రతి సంఖ్య. p/q రూపంలో రాయగలిగే ప్రతి సంఖ్యని అకరణీయ సంఖ్యలు అంటారు. అకరణీయ సంఖ్య సమితిని క్యూ అనే అక్షరంతో సూచిస్తారు. రూపంలో రాయ వీలు కలిగే సంఖ్యలు. ఏంటి మరైతే ఇవి మనకి క్యూ. వీటన్నిటికంటే పెద్దదైన విశ్వసమితి ఏంటంటే వాస్తవ సంఖ్యా సమితి. వాస్తవ సంఖ్యా సమితి, దీన్నే రియల్ నెంబర్స్ అంటారు. రియల్ నెంబర్స్. దీనిలో ఈ రియల్ నెంబర్స్ అనే దాంట్లో అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు, సహజ సంఖ్యలు ఇవన్నీ కలిసి ఉంటాయి. కాబట్టి అతిపెద్ద సమితిని ఏమంటారంటే, అతిపెద్ద సమితి ఏమిటంటే, విశ్వసమితి ఏంటంటే ఇక్కడ రియల్ నెంబర్స్. వాస్తవ సంఖ్యా సమితి అతిపెద్ద సమితి ఇక్కడ. కాబట్టి ఈ విశ్వసమితిని ఏ అక్షరంతో సూచిస్తారంటే ఇటువంటి అక్షరంతో కానీ లేదా మ్యూ అనే అక్షరంతో కానీ సూచించడం జరుగుతుంది. మ్యూ అనే అక్షరంతో కానీ సూచిస్తుంది, యు అనే అక్షరంతో కానీ సూచించడం జరుగుతుంది. ఇది విశ్వసమితి, రియల్ నెంబర్స్ లేదా ఏమా. కాబట్టి ఈ అక్షరం కానీ ఈ అక్షరం కానీ విశ్వసమితిని సూచించడానికి వాడతారు. విశ్వసమితిని సూచించడానికి గుర్తు మ్యూ లేదా యు, పెద్ద యు అన్నమాట. అయితే ఎక్కువ మంది మ్యూ అనేదే వాడడం జరుగుతుంది. కాబట్టి విశ్వసమితి గుర్తు ఏంటన్నమాట? మ్యూ. అన్నిటికన్నా పెద్ద సమితినే విశ్వసమితి అంటారు. అంటే విశ్వసమితి కన్నా పెద్ద సమితులు ఉండవు, దానికన్నా మిగిలినవన్నీ కూడా చిన్న సమితులే. కాబట్టి అన్నిటికన్నా పెద్ద సమితిని విశ్వసమితి అంటారు. కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెద్ద సమితిని విశ్వసమితి అంటాం. ఈ పెద్ద సమితి కన్నా లేదా పెద్ద సమితి కంటే చిన్నగా ఉండే ఇవి చిన్నవన్నమాట. ఇవి చెప్పాను కానీ అన్నిటికన్నా ఈ సమితుల్లో అన్నిటికన్నా పెద్దదే ఆర్ అనే వాస్తవ సంఖ్యా సమితి. ఈ వాస్తవ సంఖ్యా సమితి కంటే చిన్నగా ఉన్నాయి కాబట్టి వీటిని ఈ వాస్తవ సంఖ్యా సమితి యొక్క ఉపసమితులు అంటారు. అంటే ఉపసమితులు అంటే అర్థం ఏంటన్నమాట? చిన్న చిన్న సమితులు. ఈ చిన్న చిన్న సమితులన్నీ కలిసి ఒక పెద్ద రియల్ నెంబర్స్ అనే సమితిని ఏర్పాటు చేశాయి అన్నమాట. కాబట్టి అన్నిటికన్నా పెద్ద సమితిని విశ్వసమితి అంటారు. ఒక సమితిలో ఎన్ని మూలకాలు ఉంటాయో దాన్ని ఏమంటారంటే సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటారు. సమితిలో కార్డినల్ సంఖ్య. ఉదాహరణకి a = 1,
2 3 4 అని ఉంది. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ, ఎన్ ఆఫ్ ఏ అంటారు. అంటే ఏ అనే సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 4 మూలకాలు ఉన్నాయి. అలాగే బి చూద్దాం. బి అనే సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? ఎన్ ఆఫ్ బి 1 3 5 7 9 ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే కార్డినల్ సంఖ్య. కార్డినల్ సంఖ్య కార్డినల్ సంఖ్య అంటే అర్థం ఏంటంటే ఆ సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయో లెక్క పెట్టడమే. ఆ సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 1 2 3 4 4 ఉన్నాయి కాబట్టి. తర్వాత సి. ఈ సి అనే సమితిలో ఏబిసిడి లేదు, ఏబిసిడి అనుకుంటే మనకి కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే పి క్యూ ఆర్ అనే మూలకాలు ఉన్నాయి. పిక్యూఆర్ అనే మూలకాలు ఉన్నాయి. అప్పుడు ఎన్ ఆఫ్ సి, సి అనే సమితి యొక్క కార్డినల్ సంఖ్య 3 అవుతుంది. ఈ విధంగా ఒక సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయో మనం తెలుసుకునే దాన్ని కార్డినల్ సంఖ్య అంటారు. ఎన్ ఆఫ్ ఏ లేదా ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ సి, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సి, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి అని ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. ఉపసమితి. ఉపసమితి అంటే ఉపసమితి. ఉపసమితి అంటే అర్థం ఏంటంటే దీన్ని సబ్సెట్ అంటాం. సబ్సెట్. ఉదాహరణకి అందాక మనం విశ్వసమితి అని చెప్పుకున్నాం, విశ్వసమితి అని చెప్పాం. అలాగే ఒక పెద్ద సమితి ఏ అనేది ఉందనుకుందాం. 1 2 3 4 5 6 7 8 వరకు గల మూలకాలున్న ఒక సమితి ఉంది. అలాగే బి అని ఇంకో సమితి ఉంది. 2 3 4. సి అనే ఇంకో సమితి ఉంది. 5 6 7. ఈ మూడింటిని మనం గమనిస్తే బిలోనే ఉన్న 2 3 4 అనే మూలకాలు ఏలో కూడా ఉన్నాయి. అలాగే సిలో ఉన్న 5 6 7 అనే మూలకాలు ఏలో కూడా ఉన్నాయి. కాబట్టి సి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. అలాగే బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. అంటే అర్థం ఏంటి? బిలో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉన్నాయి. బిలో 2 3 4 ఉన్నాయి. అవే 2 3 4 ఏలో ఉన్నాయి కాబట్టి బి కన్నా పెద్ద సమితిలో అవి ఉన్నాయి. కాబట్టి బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఉదాహరణకి మనకి 10th క్లాస్ ఉంది. 10th క్లాస్ అనేది ఎక్కడుంది? జెడ్పీపీ హై స్కూల్ గైగోల్పాడులో ఉంది.